హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అఖండ 2 మూవీ గురించి ఒకసారి మాట్లాడదామని. అఖండ 2 చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దాం. కలెక్షన్ కోసం కూడా ఒకసారి చూద్దాం. బడ్జెట్, ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అయిందండి. 145 to 150. ఓటీటీ రైట్స్, థియేట్రికల్ రైట్స్, ఓటీటీ 85 కోట్లు, శాటిలైట్ రైట్స్ 60, థియేట్రికల్ రైట్స్ 103 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 7 కోట్లు, 110, 150, 170, 170, 80, 255 కోట్లు బిజినెస్ జరిగింది. అఖండ 2 150 కోట్లు అయితే రిలీజ్కి ముందే 105 కోట్లు లాభాల్లో పొందింది. ఈ సినిమా థియేటర్ బిజినెస్ పరంగా, ఆడియన్స్ ప్రకారంగా 105 కోట్లు షేర్ వచ్చిందండి. అక్షరాలో ఇండియా నెట్ వచ్చి ఇండియా షేర్ వచ్చి 95 కోట్లు వచ్చింది. దాదాపు ఓవర్సీస్ అవన్నీ కలుపుకుంటే 10. ఇవి చూసుకొని మీరు గూగుల్లో చెక్ చేసుకుని, ఎవడో పేకప్ సెట్ ఇలా టీటీబీ ఇలాంటి ఫిలిం ఫోకస్ ఇలాంటి ఇలాంటి వీళ్ళు మెగా మాఫియా బ్యాచ్. వీళ్ళు మాఫియా బ్యాచ్ బాలకృష్ణ కలిసి తక్కువ చెప్పకపోతే ఎక్కువ చెప్తారా? ఒక సినిమా కూడా 150 కోట్లు వేయాలి. ఎందుకంటే వాళ్ళు బాలకృష్ణ 100 కోట్ల సినిమా రాకూడదని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. అందుకు ఆ విధంగా చూపించి పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళు. అది నమ్మితే కుదురుతుందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇవాళ ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో చదవకూడేస్తుంది కుమార్ సినిమా టాప్ 10లో టాప్ ట్రెండ్లో ఉంది. ఈ సినిమా రీసెంట్గా 71వ ఫిల్మ్ఫేర్ అవార్డులో బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉందని ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అలాగే బెస్ట్ యాక్టర్ కూడా నందమూరి బాలకృష్ణకి వచ్చే అవకాశం ఉందని ఎక్కువ సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా చూపించాడు సినిమా. ఇదేనా అలాంటి సినిమా కాదు. మీ సినిమా పండగకి వచ్చాయి కాబట్టి గట్టెక్కుతున్నాయి. నార్మల్ రోజునంటే ఈ సినిమా 2 రోజు సామాన్ సొద్దేశను అది తెలుసుకుని మాట్లాడండి. 100 కోట్ల సినిమా చూపించి అంటున్నారు. అఖండ 105 కోట్లు వచ్చింది. చెక్ చేసుకోండి కావాలితే. మరి ఇంటి మీరు శాక్నిక్ వాడు ప్రకారమే కదా మీరు మనశంకర్ వరప్రసాద్ అంటున్నారు. మరి ఆడేసాడు కదా 95 కోట్లు ఇండియా, మరి ఓవర్సీస్ 10, ఆ విధంగా 105. అంటే మీకు కలెక్షను, మాకు కలెక్షను, మీకు న్యాయం మాకు న్యాయంనా? అంటే బాలకృష్ణ వారు ఒక న్యాయం, చిరంజీవి గారు ఒక న్యాయం. మీరు నెంబర్ 1 అని చెప్పుకోవడానికి చేసే పనులు ఎన్ని ఏమన్నా సరే గత 30 సంవత్సరాల పాటు చిరంజీవి గారు చాలా వెనకబడి ఉన్నారు. ఆయనకి ఇటు రావాలంటే ఏదో హీరోని తగిలించుకోవాలి. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ సినిమా కూడా మోహన్లాల్ నెంబర్ 1 మలయాళం సూపర్ స్టార్. అలాంటి హీరోని మళ్ళీ బాబీ కోహ్లీ దర్శకత్వంలో ఆయన ఉంటున్నారు. ఈ విధంగా ఏదో హీరోని తగిలించుంటే కానీ చిరంజీవి గారి సినిమా గట్టెక్కి తెలియదు. మనం దీనికి జాకీలేసి లేపడం, సోలోగా సినిమా తీసి ఇట్టు కొట్టమను. అప్పుడు జనం ఒప్పుకుంటారు, సినీ వర్గాలు ఒప్పుకుంటారు. సోలోగా సినిమా తీసి ఒక రీమేక్ సినిమా లేకుండా ఇట్టు కొట్టమను. అప్పుడు నెంబర్ 1 అని జనం ఒప్పుకుంటారు. బాలకృష్ణ గారితో పోటీ కాదు, పోటీ వద్దు అసలు. పోటీలో సరే దర్శకులు కూడా లేరు. మీరు మొత్తం మీ ఫ్యామిలీ ఈ 10 సంవత్సరాలు బట్టి మీ ఫ్యామిలీ అంతా కలిపి 8 ఇట్లు కొడితే బాలకృష్ణ గారు ఒక్కరే 8 ఇట్లు కొట్టారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది మీ ఫ్యామిలీ హీరో స్టార్ హీరోలుగా 3 ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. వీళ్ళందరూ కలిపి 8 ఇట్లు కొడితే బాలకృష్ణ గారు ఒక్కరు 8 ఇట్లు కొట్టారు గత 10 సంవత్సరాలు బట్టి. మన శంకర్ వరప్రసాద్ వేసుకుంటే 9 ఇట్లు అయ్యాయి. తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. డిక్టేటర్ ఫ్లాప్ అంట, జయసింహ ఫ్లాప్ అంట. జయసింహ 2018 సంక్రాంతి విన్నర్.
ఆ టైంలో అజ్ఞాతవాసి వచ్చింది పోటీగా. అట్రఫ్లాప్ భారీ డిజాస్టర్ అయింది అజ్ఞాతవాసి. తలుచుకోండి, నిజాలు తలుచుకోండి. డిక్టేటర్ సోగ్గాడే చిన్నైన నాన్నక ప్రేమతో డిక్టేటర్ వచ్చింది. ఆ టైంలో 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఒకసారి బాక్స్ చెక్ చేసుకోండి వెళ్ళి. అబద్ధాలు ఎందుకు ఆడుకుంటారు మీరు? మీ పేక్ పబ్లిసిటీ. నిజాల్లో బతకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.